ఎస్ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి అల్లు అర్జున్ చెప్తున్నారు ఓటు ప్రతి ఒక్కరి బాధ్యతగా. ప్రస్తుతం మనము ఏపీ వెళ్దాం. మంగళగిరికి సంబంధించి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. మీ పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది రాఘవేంద్ర? ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రం వద్ద క్యూ కట్టారా? అంతా ప్రశాంతమేనా? ఎస్దేవి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా చాలా పోలింగ్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా 6:30 గంటలకే ఉదయం 6:30 గంటలకే పోలింగ్ స్టేషన్కు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మంగళగిరి నియోజకవర్గ కేంద్రం లేని ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే ఇదే పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు హక్కు ఉంది. ఇక్కడే ఆయన ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఉదయం 6:30 గంటల నుంచే పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, అదేవిధంగా చాలా మంది ఓటర్లంతా కూడా ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి మాక్ పోలింగ్ నిర్వహించారు. తర్వాత ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ ప్రక్రియను కూడా ఎన్నికల సిబ్బంది ప్రారంభించారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మంగళగిరిలో అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. చాలా పోలింగ్ స్టేషన్ అంటే మెజార్టీ పోలింగ్ స్టేషన్ల దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా భారీగా తరలి వస్తున్నారు. ప్రధానంగా ఎండ కారణం కావచ్చు, మధ్యాహ్నం వరకు ఎందుకు ఉండాలని ఉదయమే 6:30 గంటలకు వారంతా కూడా పోలింగ్ స్టేషన్ చేరుకున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు మంగళగిరి నియోజకవర్గ పోలింగ్ స్టేషన్ దగ్గర చూడొచ్చు పరిస్థితి ఇది. పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా ఇక్కడ తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్తో పాటు బెంగళూరు ఇతర ప్రాంతాల నుంచి కూడా వారంతా కూడా చేరుకున్న ఓటర్లు వీళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. గతంలో 2014, 2019లో కూడా చూస్తే ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 85% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంటే 2019 కంటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని కూడా చూడాల్సింది. అయితే ఇప్పటి వరకు ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ దగ్గర పరిస్థితి చూస్తే మాత్రం మంగళగిరిలో రికార్డు స్థాయిలో అంటే 85% కంటే ఎక్కువగానే పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలి. కొంత ఆలస్యమైంది, 10 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు చాలా పోలింగ్ స్టేషన్ దగ్గర ఉదయం నుంచే ఓటర్లంతా కూడా బారులు తీరున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరిలో మాత్రం ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. దేవి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వృద్ధులు వస్తున్నారు, చంటి పిల్లలతో ఉన్న వాళ్ళు క్యూ లైన్ లో కనిపిస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దాదాపు అంటే అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటాయి. అయితే ఇక్కడ కొద్దిగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మధ్యాహ్నం తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా పోలింగ్ స్టేషన్ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసీ అన్ని ఏర్పాటు చేసింది. ప్రధానంగా పోలింగ్ స్టేషన్ దగ్గర టెంట్లు ఏర్పాటు చేశారు. ఎండ వలన ఓటర్లు ఇబ్బంది కాకుండా ఉండేందుకు. అదేవిధంగా మంచినీటి సౌకర్యం కూడా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఓటర్ల కోసం ఈసీ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎండ తీవ్రత కొద్దిగా ఎక్కువ ఉంటుంది కొద్ది రోజులుగా. దీంతో ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈసీ అన్ని రకాల ఏర్పాటు చేసింది. ఒకవైపు టెంట్లు వేసింది, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సదుపాయం కూడా ఈసీ కల్పించింది. మంగళగిరిలో మాత్రం చాలా చోట్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ స్టేషన్ దగ్గర బారులు తీరాలి. దేవి, ఎస్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మళ్ళీ